శాలరీ సరే మనం ఏమంత అడుక్కునే పరిస్థితుల్లో లేవు. నేను 5-6 లెటర్లు రాసిన చూస్తామని చెప్పి ఐఏఎస్ సెక్రటరీస్కి క్లియర్ చేయాల్సిన బాధ్యత లేదా? ఏమి రోగం అండి వీళ్ళకి? 14-15 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా? ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా? ఆర్ దీస్ ఫెలోస్ ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్? చాలా స్ట్రాంగ్ వర్డ్స్ వాడుతున్నారు. సెక్రటరీస్ అంటున్నాను. ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు. దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థ కలెక్టర్లు ఐఏఎస్లు గ్రహణము దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థకు చుట్టుకొని ఉండరు. అన్ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్. ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ 8 bedroom 10 bedroom హౌసెస్. ఓకే, వాళ్ళకి వచ్చే జీతం ఎంత? 8 to 10 bedroom హౌసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెల్లోళ్ళని కరప్షన్ తో ఆ బ్రిటిష్ ఎంపైర్ ఎట్ట బిల్డ్ అయిందో ఇప్పుడు వాళ్ళ షూస్ లో కూర్చొని ఉండే వాళ్ళే ఈ ఐఏఎస్ లో. ఈ గ్రహణము ఈ దరిద్రాన్ని మనము సెటరేట్ చేసుకోకపోతే మన దేశము అంత ఫాస్ట్ గా గ్రో కాలేదు. మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్ట్ కులంలో ఆ సాయిగాడు అక్కడ బ్రోకర్ నా కొడుకు. ఓపెన్ గా చెప్తున్నా, బ్రోకర్ నా కొడుకు. రే సాయి, నీకు ఎవడ దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తి పేరు కింద ఏదో చిన్న అక్షరాలు రాస్తాడు ఆడు అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాక. అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్, కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని పేమెంట్లు వాళ్ళు వేస్తారనుకుంటా. సాక్షి యజమాన్యం ఆడికి రిలయబిలిటీ తక్కువ అని. ఇలాంటి వాళ్ళందరూ అసలు సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా? చనా కొడకల్లారా. సారీ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తుంది.